Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ఎస్ అండి, ఇందాక మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది జరిగిందండి 10 o'clock to 12 o'clock. ఇది అయిపోగానే మన స్టూడెంట్స్ చాలా మంది కాల్ చేశారండి ఎగ్జామ్ రివ్యూ చెప్పడం కోసం. అది ఇప్పుడు మన అశోక్ సార్ ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు ఏం చెప్పారు స్టూడెంట్స్ అనేది. ఎస్, సో చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేశారండి. అంటే మన యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ రాశారు, గ్రూప్ 1 స్టూడెంట్స్, గ్రూప్ 2 వాళ్ళు కూడా చాలా మంది రాయడం జరిగింది. సో మీరు లాస్ట్ ఇయర్ పేపర్ చూసుకున్నారు కదండి, ఏపీఎస్సీ గ్రూప్ 1 కండక్ట్ చేసిన ప్రిలిమ్స్ పేపర్ కన్నా కొద్దిగా టఫ్గానే ఉందని చెప్పేసి అన్నారు. అయితే ఓవరాల్గా మనం పేపర్ చూసుకున్నట్లయితే టఫ్గా ఉంది. బట్ దీంట్లో సెక్షనల్ వైజ్గా మనం వెళ్తే ఎకానమీ వచ్చేసి బాగా టఫ్ అడిగారంట కంపేర్ టు లాస్ట్ ఇయర్ అయినా కానీ. హిస్టరీ వచ్చేసి ఈజీగానే ఉందంట కొద్దిగా. పాలిటీ మోడరేట్ టు టఫ్ అడిగారంట. అండ్ జాగ్రఫీ మోడరేట్ గానే ఉందని చెప్పేసి అంటున్నారు మనకి. సో ఓవరాల్ గా పేపర్ అనేది మనకి అందరికీ తెలుసు టఫ్ గానే వచ్చింది. బికాస్ ఈ ఏపీఎస్సీ గ్రూప్ 1 కూడా సేమ్ యూపీఎస్సీ స్టాండర్డ్స్ నే ఫాలో అవుతుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ అనేది యూపీఎస్సీకి ఎక్కడా కూడా తగ్గకుండా ఇవ్వడం జరిగింది అనమాట. ఎస్, సో స్టూడెంట్స్ ఎవరైతే బాగా రాశారో వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే మనం టీచ్ చేసిన లెవెల్ వచ్చేసి యూపీఎస్సీ స్టాండర్డ్ అండి. మనం రిఫర్ చేసిన బుక్స్ కూడా యూపీఎస్సీ బుక్సే, క్లాస్ లో నోట్స్ కూడా యూపీఎస్సీ బుక్స్, అండ్ టీచర్స్ కూడా మనకి యూపీఎస్సీ ఫ్యాకల్టీ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ చాలా హ్యాపీ అయ్యారు. అంటే ఇందాక ఒక స్టూడెంట్ అయితే ఫోన్ చేశారు, వాళ్ళు ఏమన్నారంటే సార్ పేపర్ ఫస్ట్ చూడగానే టఫ్ అనిపించింది, కానీ సాల్వ్ చేస్తుంటే మన క్లాస్ లో విన్నవి అవన్నీ కూడా గుర్తొచ్చే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ ఈజీలీ అన్నారండి. సో ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ కమింగ్ ఏపీఎస్సీ ఎగ్జామ్ ఏముందండి మనకి, ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఉంది. వాళ్ళు ఎవరైతే జూలైలో ఎగ్జామ్ రాస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఈ ఇయర్ గ్రూప్ 1 పేపర్ ని, లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 పేపర్ ని కూడా మైండ్ లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ చూసారు కదా మన గ్రూప్ 2 యూపీఎస్సీ స్టాండర్డ్ ఉందంటే, ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ వచ్చేసి ఇంకే స్టాండర్డ్ ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. సో ప్రిపరేషన్ అనేది యూ నీడ్ టు ఇంక్రీజ్ అండి. అంటే మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ పెంచాల్సిందే. స్టాండర్డ్ మించే మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఈవెన్ టెస్ట్ సిరీస్ కూడా మీరు హై క్వాలిటీ టెస్ట్ సిరీస్ రాస్తేనే జాబ్ కొట్టే అవకాశం ఉంటుందండి. ఎస్, అండ్ ఇంకోటి అండి, ఇప్పుడు మనకి ఎక్స్క్యూజ్ మీ, ఎగ్జామినేషన్ పేపర్ సెట్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడప్పుడు మన మైండ్ తో ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ పేపర్ బాగా టఫ్ వచ్చింది, చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇక ఎట్లా నాది అవ్వదులే అని చెప్పేసి మధ్యాహ్నం పేపర్ రాయకుండా వెళ్ళిపోతారు అనమాట. బట్ చెప్పలేం, మధ్యాహ్నం పేపర్ ఈజీగా ఉండొచ్చు అనమాట. సో మీరు ఎక్కడ కూడా డిమోటివేట్ అవ్వకండి. అండ్ మధ్యాహ్నం పేపర్ లో కూడా మనకి మెంటల్ ఎబిలిటీ 60 మార్క్స్ ఉన్నాయి, 30 మార్క్స్ మనకి కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నట్టున్నాయి కదండి. సో వాటిని మీరు ఎక్కడ మిస్ చేయకోకుండా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్త చదవండి. అండ్ ఇప్పుడు ఎక్కడ మనం ఫస్ట్ మెంటల్ అబిలిటీస్ ఓపెన్ చేసాం అనుకోండి, అక్కడ ప్రతి క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అవ్వకండి. ఒకవేళ క్వశ్చన్ రాకపోతే ఇమీడియట్ గా స్కిప్ చేసి ముందుకెళ్ళండి. స్టార్టింగ్ నుంచి ఒకవేళ పేపర్ చూసారనుకోండి, పేపర్ టఫ్ గా ఉందంటే రివర్స్ నుంచి రండి, రివర్స్ నుంచి టఫ్ గా ఉందంటే మిడిల్ నుంచి ఓపెన్ చేయండి. బట్ క్వశ్చన్ మాత్రం వదలకండి. ఆ 120 minutes లో ప్రతి క్వశ్చన్ కూడా చదవడానికి ట్రై చేయండి. వచ్చిన క్వశ్చన్ మీరు ఇమీడియట్ గా బబుల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ టఫ్ అంటే దట్ విల్ బి టఫ్ ఫర్ ఎవ్రీవన్. మొన్న ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అప్పుడు అందరూ అదే చేశారు, క్వశ్చన్ పేపర్ టఫ్ ఉంది అండ్ దీంట్లో మేము కట్ ఆఫ్ కి రీచ్ అవ్వలేమేమో అని చెప్పేసి అందరూ కూడా నెగిటివ్ పెట్టని ట్రై చేశారు. మీకు వచ్చినట్టు పర్ఫెక్ట్ గా పెట్టండి. రిస్క్ ఫ్యాక్టర్ అనేది మీరు 50-50 నాలెడ్జ్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే రిస్క్ తీసుకొని మిగతా వదిలేయండి. కట్ ఆఫ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఎస్ అండి, లాస్ట్ ఇయర్ కూడా మన స్టూడెంట్స్ ఎవరైతే 2023 రాశారో వాళ్ళు కూడా ఏంటి అంటే టఫ్ వచ్చిన క్వశ్చన్స్ వదిలేశారు. బేసిక్ గా అంటే కంప్లీట్ టఫ్ వచ్చిన వదిలేశారు, తెలిసినవి మాత్రం 100% పెట్టారు. అంటే వాళ్ళు చాలా మంది కూడా ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమైంది, ఆఫ్టర్నూన్ పేపర్ చాలా టఫ్ వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ కానీ, అది ఈవెన్ సే లైక్ లాజికల్ రీజనింగ్ కానీ, మ్యాథ్స్ సీసాట్ ఉంది కదా ఏపీఎస్, అది కూడా టఫ్ వచ్చింది. బట్ వాళ్ళు ఏంటంటే స్ట్రక్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు అశోక్ సార్ చెప్పినట్టే ఆ క్వశ్చన్ మీద 10 నిమిషాలు పావుగంట వేస్ట్ చేసే కంటే యూ కెన్ స్కిప్ చేసేసి వేరే సెక్షన్కి వెళ్ళడం, వేరే క్వశ్చన్ చూసుకోవడం బెటర్ అనమాట. సో మీరు ఎక్కడ కూడా మీ యొక్క మోటివేషన్ కానీ మీ యొక్క దీన్ని మాత్రం డౌన్ చేసుకోకండి. ఈ వీడియో చూసినట్టయితే కనుక మీరు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కూడా మాక్సిమం మీకు తెలిసిన మ్యాథ్స్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ మనం తొందరగా కూడా బయట రావడానికి ఉండదు బయటికి. సో ఆ 2 hours కూడా టైం స్పెండ్ చేయండి. ఆఫ్టర్ 2 days విల్ స్టార్ట్ అవర్ మెయిన్స్ ప్రోగ్రామ్ ఆల్సో ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ 1 కూడా. ఎస్, అండ్ ఎక్కడ కూడా డిమోటివేట్ అవ్వకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. కట్ ఆఫ్ అయితే మీరు ఒకవేళ మ్యాక్సిమం క్వశ్చన్స్ తెలిసినవి పెట్టారనుకోండి, ఇమీడియట్ గా తెలిసిన క్వశ్చన్ బబుల్ చేసుకొని కౌంట్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ పేపర్ లో ఉన్న 120 క్వశ్చన్స్ లో మీరు ఒక 70 or 60 కరెక్ట్ గా ఉన్నాయనుకోండి, దెన్ మిగతా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ట్రై చేయండి. ఓకేనా? ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ జై హింద్.